ఏది సత్యం ఏది నిత్యం, బోధపడని బతుకు అర్థం, అంతుచిక్కని జీవిత పరమార్థం. అనంతమైన ఈ పరుగు పందెంలో ఏదో శోధించాలని, సాధించాలని అనుక్షణం మనిషి పడే ఆరాటం, ప్రతి క్షణం అంతులేని పోరాటం. యథాతథవాదుల్లా మిగిలిపోవడమా, లేక యథార్థవాదుల్లా ఆనందాన్వేషణ సాగించడమా? ఏది సరైన మార్గం? అంతులేని ఈ చిక్కుముళ్లను విప్పిన ప్రజ్ఞాశాలి ఆనందాన్ని పంచడమే పరమావధిగా పెట్టుకున్నవాడు 144 దేశాల్లో తన ఆనంద సామ్రాజ్యాన్ని స్థాపించినవాడు, జీవిత మకరందాన్ని ఆస్వాదించేందుకు ఆధ్యాత్మికతను సోపానంగా మలచిన కార్యశీలి ఆధ్యాత్మిక గురువు రవిశంకర్. ఆయన బతుకు పరమార్థం తెలియకుండా బతికే మానవులను ఆధ్యాత్మిక తీరం వైపు చేర్చి అలౌకిక అనుభూతులు పంచి వారిలో ఆవహించిన నైరాస్యాన్ని, ఆవరించిన వైరాగ్యాన్ని తరిమికొడతారు. బతుకు అర్థాన్ని తెలియచేస్తూ బతికే రీతులను విశదీకరిస్తారు. మృదువుగా ఆయన గళం నుంచి ప్రవహించే శ్లోకాలు, విద్యుత్ తరంగాల్లా వ్యాపించే ఆలోచనలు మనల్ని కొత్త జగతి వైపు నడిపిస్తాయి. నల్లని జులపాలు, బవిరిగడ్డం, ధవళ వస్త్రాలతో మెరిసిపోతూ కాంతిపుంజంలా గోచరించే ఆయన పూలు, హోమాలు, మంత్రాలు, పాటలు, పలకరింపుల నడము నుంచి పునరుత్థానం పొందిన క్రైస్తవ సన్యాసి మాదిరి నడిచి వస్తుంటారు. యోగముద్రతో సమ్మోహితుల్ని చేస్తారు. విశ్వమంతా జీవితానుభూతుల వెలుగులు వెదజల్లిన రవిశంకర్ దివ్య ప్రస్థానానికి ఓ ఆసక్తిదాయక నేపథ్యం ఉంది. అది తమిళనాడులోని కుంభకోణం. ఆ నగరానికి సమీపాన ఉన్న ఆధ్యాత్మిక ధామమే పాపనాశం. అక్కడ అడుగడుగునా శివాలయాలు, వైష్ణవాలయాలు, ఆ దేవళాల చుట్టూ పువ్వుల వింజామరల్లా పరివేష్టితమైన దేవగాంధార వృక్షాలు. అలాంటి నేపథ్యమున్న ఆ గ్రామంలో సంస్కృత పండితుడు వెంకటరత్నం ఇంట రవిశంకర్ కన్ను తెరిచారు. ఆదిశంకరాచార్య పుట్టినరోజే జన్మించిన ఆ బిడ్డ 4వ ఏటనే శ్లోకాలు పఠించాడు, లోకాన్ని ఆకర్షించాడు. ధ్యాన సాధనతో పలువురి ప్రశంసలందుకున్నాడు. 9వ సంవత్సరానికల్లా వైదిక సాహిత్యాన్ని అవపాసన పట్టాడు. ఆధునిక జీవితంలో సరికొత్త జీవన మార్గాలకు ద్వారాలు తెరిచిన రవిశంకర్ 1956 మే 13వ తేదీన తమిళనాడు రాష్ట్రం కుంభకోణం సమీపంలోని పాపనాశనం గ్రామంలో ఒక సంప్రదాయ కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లి విశాలాక్షి, తండ్రి ఆర్ఎస్వి రత్నం. పియూసీ చేశాక బెంగళూరులోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో చేరాడు. 1971లో అడ్వాన్స్డ్ ఫిజిక్స్తో డిగ్రీ పూర్తి చేశాడు. రవిశంకర్ భౌతిక శాస్త్రం చదివినా ఆధ్యాత్మికతపైనే ఆసక్తి, అనురక్తి. ఆ జిజ్ఞాసతోనే పండిట్ సుధాకర్ చతుర్వేది వద్ద శిష్యరికం చేశారు. మహాత్మాగాంధీకి సంస్కృతం నేర్పిన ఆయన వద్ద భారతీయ తాత్విక చింతన ఔన్నత్యాన్ని అధ్యయనం చేశాడు. ఆధ్యాత్మిక సంపత్తి, విలువలను గ్రహించారు. ఎప్పుడో రాసిన బ్యాంకు పరీక్షల్లో పాస్ అయినట్లు అదే సమయంలో వర్తమానం అందింది. ఆకర్షణీయమైన జీతం, ఉన్నతమైన జీవితం. కాని అవేమీ రవిశంకర్ను ఆకర్షించలేదు. ఆధ్యాత్మిక భావస్పర్శతో రవిశంకర్ ఆ దిశగానే అడుగులు వేశారు. ఈ క్రమంలోనే ఆయనకు భావాతీత ధ్యానయోగి మహేష్ యోగితో పరిచయం ఏర్పడింది. మహేష్ యోగి సాంగత్యం రవిశంకర్ దృక్పథాన్ని మరింత విశాలం చేసింది, విస్తృతపరిచింది. అనతి కాలంలోనే ఆయన అంతరంగికుడిగా మారారు. మహేష్ యోగి విదేశీ పర్యటనల నిర్వాహకుడిగా ఎదిగారు. ఈ సమయంలో అనేక దేశాల్లో పర్యటించి అక్కడి ప్రజల జీవన సరళిని
నిశితంగా పరిశీలించారు. Our ancient knowledge of Vedanta, yoga helps one to know oneself. ఋషులు పంచిన జ్ఞాన సంపదలోనే ఉంది ఆ అందమంతా. తనను తాను తెలుసుకోవడం ద్వారా అసలు మనం ఎవరం అని లోతుగా శోధించడానికి మన ప్రాచీన వేదాంతాలు, యోగాభ్యాసాలు ఎంతగానో దోహదపడతాయి. అప్పుడు మనలో ఉన్నదే అందరిలోనూ ఉన్నదనే సత్యాన్ని గ్రహిస్తాం. అందర్నీ నీలో భాగంగానే భావించిన నాడు ఇక భయానికి, ఈర్ష్యకు తావెక్కడిది? ఎప్పుడైతే మనుషులు తమలోని సామర్థ్యాన్ని గుర్తిస్తారో అప్పుడు వారిలో ఆత్మవిశ్వాసం ద్విగుణీకృతం అవుతుంది. ఈర్ష్య, అసూయలు వారి దరిచేరు. జీవితంలో చాలినంత ప్రేమాభిమానం లభించినప్పుడే భయం పుడుతుంది. ప్రాణాయామం, ధ్యానం వంటి ప్రక్రియల ద్వారా భయాన్ని తొలగించవచ్చు. ఇలా చేయడం ద్వారా భయం ప్రేమగా రూపాంతరం చెందుతుంది. To express compassion, love. 1982 కర్ణాటకలోని షిమోగా పట్టణం. రవిశంకర్ మౌన దీక్ష, మౌనవ్రతం చేపట్టి అప్పటికి సరిగ్గా 10 రోజులు. ఎవరి నోట విన్నా ఇదే మాట, ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఆయన మౌనవ్రతం ఎప్పుడు వీడతారో ఎడతెగని ఉత్కంఠ. ఆ సమయంలోనే ఆయనకు ఓ కొత్త అంశం అవగతమైంది, అనుభూతమైంది. ఆ నిశ్శబ్ద జీవనం అనంతరం ఆయన సరికొత్త మనిషిగా లోకంలోకి అడుగుపెట్టారు. తన మౌనం నుంచి పుట్టిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ విధానాన్ని రవిశంకర్ ఆవిష్కరించారు. జీవిత మకరందాన్ని ఆస్వాదించేందుకు జీవించడాన్నే ఓ కళగా రూపుదిద్దుతూ దానికి ప్రాణం పోశారు. ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియను లయబద్ధంగా కొనసాగించే సుదర్శన క్రియను రవిశంకర్ రూపుదిద్ది ప్రపంచానికి చాటారు. అనేక యోగ విద్యల్లోని ప్రాణాయామాలు, ఉత్కృష్ట విధానాల మేలు కలయికగా రవిశంకర్ సుదర్శన క్రియను రూపొందించారు. జీవితాన్ని ప్రేమించడం నేర్పే ఆర్ట్ ఆఫ్ లివింగుకు సుదర్శన క్రియ ప్రాణం, మూలాధారం. నిత్య జీవితంలో మానసిక ఒత్తిళ్లని నీడలా వెంటాడే రకరకాల భయాలను నిరోధించే సుదర్శన క్రియను రవిశంకర్ ఉద్యమంగా చేపట్టారు. సుదర్శన క్రియ మనలోని ప్రతికూల ధోరణులను తొలగించి సమాజం పట్ల మనిషికి సకారాత్మక దృక్పథాన్ని ఏర్పరుస్తున్నది. ఒక చేప నీటిలో ఎంత తేలిగ్గా ఈదగలదో ఓ మనిషి ఆర్ట్ ఆఫ్ లివింగ్ను అంతే తేలిగ్గా అనుసరించగలరంటారాయన. People are becoming more intelligent. మానవులు తెలివితేటలు సంతరించుకుంటున్నారు. కేవలం యాంత్రిక జీవనంలోనే కూరుకుపోవాలని వారు కోరుకోవడం లేదు. అంతకుమించి జీవితంలో ఏదో ఉందని వారు తలపోస్తున్నారు. Beyond the material pursuit also. ప్రాథమిక అవసరాల స్థాయిని అధిగమిస్తున్నారు. దీనివల్ల జీవితం అంటే ఏమిటనే కుతూహలం ప్రజల్లో సహజంగానే అభివ్యక్తమవుతోంది. నిజమైన సంతోషం, నిత్యమైన సత్యం, నిష్కల్మషమైన ప్రేమ కోసం అన్వేషించడం మానవ సహజ లక్షణమైంది. ఇది యుగ యుగాలుగా సాగుతోంది. మానవుల్లోని ఈ తెలుసుకోవాలన్న తపన, తాపత్రయమే వారిని ఆధ్యాత్మిక దిశగా నడిపిస్తోంది. This quest that leads someone towards spirituality. కొద్ది కాలంలోనే రవిశంకర్ ఆలోచనలు దేశమంతటా వ్యాపించాయి. ఆయన అనుసరిస్తున్న మార్గంలోకి లక్షలాది మంది అడుగుపెట్టారు. ఆధ్యాత్మిక ఆనందాన్ని అందుకున్నారు. జీవితం తాలూకు అర్థాన్ని బోధపరుచుకున్నారు. ఒత్తిళ్లు అధిగమించారు. గాఢంగా తీసుకునే ఓ శ్వాసతో మొదలయ్యే ఈ కళకు జీవితంలో విసుగెత్తిన వారు, భ్రమలు కరిగిపోయిన విరాగులు, ఒత్తిడితో ఇంటికి చేరే ఎగ్జిక్యూటివ్లు, గృహిణులు, ఇలా ఎందరో ఆయన బాటలోకి అడుగుపెట్టారు. రోజువారీ ఆయన కార్యక్రమాల్లో పాట, ఆట ఓ భాగం. అలలాగా ఊగే శరీరాలు, చేతులెత్తి చేసే భజనలు, ఒంటిలోని భారానంతా మటుమాయం చేసి గాలిలో తేలేలా చేసే అనుభూతులు, పారవస్యంలో పొంగి ప్రవహించే శాంతి, అదే ఆయన జీవిత కళ.
ప్రాణాయామం, సుదర్శన క్రియ ఇవి రెండు రవిశంకర్ శిక్షణలో కీలకాంశాలు. మనసుకు శ్వాసకు నడుమ కూడా బంధం ఉంది. ఇది మనం మర్చిపోయిన జీవిత రహస్యం అంటారాయన. ఈ క్రమంలో రవిశంకర్ నేతృత్వంలోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ మాటలకే పరిమితం కాలేదు. ఆధ్యాత్మిక రంగంలోనే ఆగిపోలేదు. సేవకు సరికొత్త నిర్వచనాన్నిచ్చింది. సేవతోనే తరించాలి, సేవ కోసమే చెరించాలి. ప్రేమ, కరుణ, సేవా దృక్పథాలే మానవుల మధ్య ఐక్యతకు బాటలు వేస్తాయన్న విషయాన్ని నిరూపించింది. You know, two things. One is you do some works to gain some joy from it. This is not ప్రతిఫలం ఆశించి చేసే పనిలో నిజమైన ఆనందం ఉండదు. అది ఉన్నతమైంది కూడా కాదు. ప్రతిఫలాపేక్ష లేకుండా నిస్వార్థంగా, నిష్కల్మషంగా చేసే పనిని నేను సేవ అంటాను. ఇలా చేసిన పనిలో అంతర్ప్రగతితో పాటు ఆత్మతో మమేకం సాధ్యపడుతుంది. ఫలితంగా ప్రశాంతత, తృప్తి, ఎనలేని ప్రేమ లభిస్తాయి. అది అందరితో పంచుకోవాలనే ఆరాటం కలుగుతుంది. అందుకే ఆధ్యాత్మికత, సామాజిక సేవ ఎప్పుడూ పెనవేసుకునే ఉంటాయి. That's why the spiritual path and the social service, they go hand in hand. అంతేకాదు, గ్రామీణులు, గిరిజనుల జీవితాల్లో వెలుగుల కోసం ఆ ఫౌండేషన్ ఎంతో కృషి చేసింది. ఆయన సంస్థ లక్ష్యాలు ఆరోగ్యం, పరిశుభ్రత, సామరస్యం, ఇళ్ళు, మానవత్వం. దానికనుగుణంగానే ఆ సంస్థ కొన్ని వందల పాఠశాలల్ని నడుపుతోంది. ఖైదీలు, HIV రోగులు, గ్రామీణ యువత కోసం కార్యక్రమాలు నిర్వహిస్తోంది. భవిష్యత్ తరం కోసం దివ్య సమాజ నిర్మాణానికి అనేక ప్రయోగాలు చేస్తోంది. జీవన కళ అంటే జీవన మకరందాన్ని ఆస్వాదించడమే. అందులో సామాజిక కార్యక్రమాలు కూడా భాగమే. మనమంతా ఒకే సమాజానికి చెందినవారం అన్న భావాన్ని కలిగించుకోవాలంటారాయన. అందుకే ప్రకృతి వైపరీత్యాలు ప్రళయ గర్జన చేసిన గుజరాత్, ఒరిస్సా రాష్ట్రాల్లో అనాథ బాలబాలికల కోసం ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేశారు. క్షణికావేశంలో నేరాలు చేసి జైలు పక్షులుగా మారిన ఖైదీల మానసిక పరిస్థితిని సరిచేయటానికి ఫౌండేషన్ సుదర్శన క్రియ శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. తీహార్, భాగల్పూర్ లాంటి అనేక కారాగారాల్లో దాదాపు 45,000 మందికి ప్రత్యేక శిబిరాల ద్వారా సుదర్శన క్రియ నేర్పి వారిలో గూడు కట్టుకున్న దైన్యాన్ని తొలగించారు. సంస్కరణలతో ఖైదీల్లో పరివర్తన తేవాలి తప్ప శిక్షల పేరిట వారిని సమాజం నుంచి వెలివేయరాదని రవిశంకర్ అభిప్రాయం. The world deserves a more tolerant, loving, compassionate, సహనం, ప్రేమ, కరుణలతో కూడిన విద్యను పిల్లలకు అందించాలి. ఇలా జరిగిన నాడు యువతరం హింసా మార్గం పట్టకుండా, ఆత్మాహుతి దళాలుగా మారకుండా అడ్డుకోవచ్చు. youths who go into such violence and suicide bombing. ఉగ్రవాదులు దుర్మార్గులు కారు. వారు కేవలం తప్పుదోవ పట్టారంతే. They are only misguided. వారికి సరైన దిశానిర్దేశం కావాలి. సన్మార్గంలో నడిపించగలవారు కావాలి. ఆయుధాల కన్నా ఆప్యాయత, అనురాగాలు గొప్పవని నేనెప్పుడు నమ్ముతాను. Love is more. వారి ఆలోచన ధోరణిని మార్చి వారిని సమాజ సేవకులుగా తీర్చిదిద్దడం కేవలం ప్రేమ ద్వారానే సాధ్యం. And if the same people వారిని గనుక సన్మార్గంలో పెట్టగలిగితే అద్భుతాలు సృష్టిస్తారు. వారిలో ఆ చిత్తశుద్ధి, నిజాయితీ ఉన్నాయి. will do miracles. అయితే వారు కేవలం తప్పుదోవ పట్టినవారు. But only they have been misguided. యోగం, ధ్యానం, ప్రార్థన ఇదే ఆయన జీవితం. ప్రాచీన విజ్ఞానాన్ని ఆధునికతతో సమ్మేళనం చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ఎదురయ్యే ఒత్తిళ్ల నుంచి విముక్తి చేయటానికి విభిన్న మార్గాలను మనకు అందిస్తారు. ఎక్కడో దట్టమైన అడవుల్లో కాకుండా జనారణ్యంలోనే ఉంటూ మనకు సన్నిహితులుగా మసలుతారు. ఆధునిక జీవిత మార్గం ఎలా ముందుకు సాగాలో బోధిస్తారు. గురువులంటే జీవితాన్ని బోధించే శిక్షకులు అని చాటి చెబుతారు. మనసుకు, శరీరానికి, ఆత్మకు మధ్య సమతుల్యం సాధిస్తాడు.
యోగ ధ్యానాల ద్వారా మానసికంగా పౌష్టికాహారం కరువైన సమాజానికి అద్భుతమైన మందును అందిస్తారు. We are unable to cope with the change, the pace of change. నేటి పోటీ ప్రపంచంలో మార్పు తాలూకు వేగాన్ని అందుకోలేకపోతున్నాం. ఆ వేగంతో పోటీ పడలేని అశక్తత మనపై తీవ్ర ఒత్తిడిని కలుగజేస్తోంది. ఫలితంగా అనేక హానికరమైన పదార్థాలు శరీరంలో పేరుకుపోతున్నాయి. వీటిని పూర్తిగా నిర్మూలించేందుకు సరైన ప్రక్రియ అవసరం. ఆ ప్రక్రియే సుదర్శన క్రియ. సుదర్శన క్రియ ద్వారా మన ఆలోచన విధానం మెరుగుపడుతుంది, మన గ్రహణ శక్తి పెరుగుతుంది, మొత్తంగా జీవన విధానంలోనే సరికొత్త మార్పు చోటు చేసుకుంటుంది. And then our expression of life itself improves. ఈ క్రమంలో రవిశంకర్ బోధనలు తీరాలను దాటాయి, దేశాలను దాటాయి, ప్రపంచాన్ని చుట్టుముట్టాయి. బెంగళూరు నుంచి బెర్లిన్ దాకా, న్యూఢిల్లీ నుంచి న్యూజెర్సీ దాకా విస్తరించాయి. వందలాది మంది విదేశీయులు ఫౌండేషన్ కేంద్ర కార్యాలయమైన బెంగళూరు వచ్చి ఆయన మార్గాన్ని అనుసరించారు. శాంతిని, కాంతిని పొందారు. జీవించడాన్ని నేర్చుకున్నారు. ఒత్తిళ్లను అధిగమించారు. దీంతో ఫౌండేషన్ తన సేవా కార్యక్రమాలను అంతర్జాతీయ స్థాయికి విస్తరించింది. అందుకోసం అంతర్జాతీయ మానవతా విలువల సంఘం IAHVని స్థాపించింది. ఈ IAHV ద్వారా రవిశంకర్ కొత్త ఆలోచనలను వర్షించారు. సేవకు సరిహద్దులు చెరిపివేశారు. తాలిబన్ల ఆటవిక పాలనతో గుండె చెదిరిన ఆఫ్ఘనిస్తాన్లో జాతి కలహాల కుంపట్లతో ధైర్యం చెడి దీనులుగా మారిన కొసావా ప్రజల్లో ఆయన ఆత్మవిశ్వాసం నింపారు. టెర్రరిస్టు దాడులతో భయభ్రాంతులకు గురైన అమెరికాలో మానసిక భయాందోళనలు తొలగించడానికి సుదర్శన క్రియ పద్ధతులు నేర్పారు. ఇరాక్, ఇజ్రాయెల్, బోస్నియాల్లో యుద్ధ వాతావరణం కారణంగా ప్రజల్లో ఏర్పడిన మానసిక కుంగుబాటు, ఒత్తిడి, రక్తపోటు, పార్శ్వపు తలనొప్పి వ్యాధులను అరికట్టడానికి యోగ శిక్షణ ఇచ్చారు. They have very close links. మతం, ఆధ్యాత్మికత ఈ రెంటికి అవినాభావ సంబంధం ఉంది. ప్రతి మతంలోనూ ఆధ్యాత్మికత నిగూఢమై ఉంటుంది. సహజంగా అందరూ మతమే ఆధ్యాత్మికత అని పొరబడుతుంటారు. మతం మనుషుల్ని వేరు చేస్తుంది, ఆధ్యాత్మికత మనుషుల్ని ఒక్కటి చేస్తుంది. People spirituality unites everybody. నేడు ప్రపంచంలో రవిశంకర్ నేతృత్వంలోని సంస్థలకు 146 దేశాల్లో శాఖలున్నాయి. లక్షలాది మంది ఆయన చూపిన బాటలో నడుస్తూ జీవితానికి కొత్త అర్థాన్ని వెతుక్కుంటున్నారు. ఓ కొత్త తాత్విక దృక్పథంతో ప్రపంచాన్ని చూస్తున్నారు. వేదాల్లోనే అన్నీ ఉన్నాయిషా అని వెక్కిరించకుండా ఋషులు పంచిన జ్ఞాన సంపదను, ఉపనిషత్తుల విజ్ఞాన సారాన్ని దేశ భవితకు ఉపయోగించాలని రవిశంకర్ అంటారు. వృత్తి నిపుణులకు ఆయన ఆరాధ్య దైవం. కార్పొరేట్ ప్రపంచానికి ఆయన కావలసినవాడు. మీడియా ప్రపంచం నుంచి మద్యం వ్యాపారవేత్తల దాకా, ముఖ్యమంత్రుల నుంచి ఎందరో ప్రముఖులకు ఆయన గురువు. ఒత్తిడిని తగ్గించి సహజ సిద్ధంగా జీవించే తత్వాన్ని, హృదయం నుంచి పెదవుల దాకా శాశ్వతమైన చిరునవ్వును ముద్రించే ఆయన యోగా విధానాన్ని దాదాపు 50 లక్షల మంది అనుసరిస్తున్నారని అంచనా. Find peace within oneself first. ప్రతి ఒక్కరూ ప్రశాంతతని తమలో తామే కనుక్కోవాలి. అన్ని కాలాల్లోనూ అంతటా వ్యాపించి ఉన్న విశ్వశక్తికి అది అనుసంధానం కావాలి. మనం నిర్మలంగా ఉన్నప్పుడే శాంతి మన చుట్టూ ఆవరిస్తుంది. కాబట్టి శాంతిని ఎవరికి వారు కనుక్కోవడమే సరైన పరిష్కార మార్గం. జీవించటాన్ని ఓ కళగా నిర్వచించి దాన్ని విశ్వమంతా వ్యాపింపచేసిన రవిశంకర్ కృషికి గుర్తింపుగా అనేక పురస్కారాలు లభించాయి. 1986లో భారత రాష్ట్రపతి ఆయన్ని యోగ శిరోమణి సత్కారంతో గౌరవించారు. 1997లో మహారాష్ట్ర ప్రభుత్వం గురు మహాత్మా అవార్డుతో సత్కరించింది. 2002లో అట్లాంటా నగర మేయర్ ఫీనిక్స్ అవార్డును ప్రదానం చేశారు. 2004లో అర్జెంటీనా ప్రభుత్వం ది ఇల్లస్ట్రియస్ విజిటర్స్ అవార్డుతో గౌరవించింది. అదే ఏడాది కర్ణాటకలోని కువెంపు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ ఏడాది మేలో
అమెరికాలోని ఇల్లినాయిస్ నగర మేయర్ రవిశంకర్ను గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డుతో సత్కరించారు. రవిశంకర్ నిత్యం అనేక వర్క్ షాపులు నిర్వహిస్తుంటారు. భిన్న వర్గాల ప్రజలకు విభిన్న కోర్సుల ద్వారా విషయ పరిజ్ఞానాన్ని అందిస్తుంటారు. నిత్య జీవితంలోని సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనే అంశాలను బోధిస్తారు. ఆసనాలు, ప్రాణాయామాలు, ధ్యానం ద్వారా ఆయన అంతరాత్మ వికాసానికి మార్గదర్శకత్వం చేస్తారు. యోగాసనాలు శరీరం కొరకు, ధ్యానం మనస్సు కొరకు అంటారాయన. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం ఆయన అద్భుతంగా ఉపయోగించుకుంటారు. ప్రతి గురువారం ఆయన శిష్యులకు ఓ పెద్ద పండుగ. ఆ రోజు ఈమెయిల్స్ ద్వారా ఆయన ప్రసంగం కొన్ని లక్షల మందికి చేరుతుంది. See, today సాంకేతిక ప్రగతి ఎంతో ముందంజ వేస్తున్న ఈ రోజుల్లో ప్రపంచం నలుమూలల నుంచి సాంకేతిక విజ్ఞానాన్ని దిగుమతి చేసుకుంటున్నాం. ఆహార ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నాం. అలాగే జ్ఞానాన్ని సైతం ఎందుకు స్వీకరించకూడదు? ఇవాళ జ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తం చేయడం అవసరం. ప్రతి పిల్లవాడు ఇలాంటి విశాల దృక్పథంతో, విశాల భావనతో ఎదగాలి. broad understanding. ఆయన ఓ వినూత్న ఆలోచనను వర్షించినవాడు, ఆధునిక జీవన శైలికి సరికొత్త నిర్వచనం ఇచ్చినవాడు, సేవా తత్పరతకు, సేవకు విశాలహితమైన అర్థాన్ని చాటినవాడు. ఆధునిక జీవన శైలిని ఆకాంక్షించే వారికి ఆయన చూపిన దారి సదా స్ఫూర్తిదాయకం. Yeah, the whole essence of art of living is about leaving a beautiful society for the next generation. భవిష్యత్ తరాలకు అందమైన ప్రేమైక సమాజాన్ని అందివ్వాలన్నదే ఆర్ట్ ఆఫ్ లివింగ్ ముఖ్య ఉద్దేశం. గురూజీ మార్గదర్శకత్వంలో అది జరుగుతుంది కూడా. ప్రపంచంలోని అన్ని తెగల ప్రజలు, వేర్వేరు మతాలకు చెందినవారు, విభిన్నమైన జీవనశైలి కలిగిన వారు ఈ సత్సంకల్పంలో భాగస్వాములు కావడం దీని ప్రత్యేకతను చాటుతోంది. దాదాపు 144 దేశాల్లో గురూజీ శిష్యులు ఈ సత్కార్యంలో పాలు పంచుకుంటున్నారు. Today, volunteers are working. అయితే ఆయన మీద విమర్శలు లేకపోలేదు. ముక్తిని ఒక పరిశ్రమగా మార్చి దాన్ని అద్భుతంగా మార్కెటింగ్ చేసుకుంటున్నాడని అనేవాళ్లు లేకపోలేదు. ఆధ్యాత్మిక విపణిలో మెరుపు వేగంతో విస్తరించడానికి ఆయన అనుసరించిన మార్గాలను వేలెత్తి చూపేవాళ్లు ఎందరో. అయినా ఆయన ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది జీవితాల్లో మార్పు తెచ్చారు. దేశ, జాతి, మత, సాంస్కృతిక అడ్డంకులను అధిగమించారు. మనిషిలోని అత్యుత్తమ గుణాలను, మానవ శక్తిని పూర్తి స్థాయికి తెచ్చేందుకు ఆచరణయోగ్యమైన విధానాలను ఈ ప్రపంచానికి అందించాడు.